ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి ఫిర్యాదుల వెల్లువ కొనసాగుతోంది. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన బాధితులు తమ ఫిర్యాదులను కలెక్టర్ చిత్రా మిశ్రాకు అందజేశారు. వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. తన భర్త రోగాల పాలయ్యాడని, 3 ఆడపిల్లలతో బ్రతకడం కష్టంగా మారిందంటూ ఓ బాధిత మహిళ ప్రజావాణిలో ఫిర్యాదు చేసింది. కరీంనగర్లోని శివాజీనగర్లో నివసించే వెంకటేశంకు 3 ఆడపిల్లలున్నారు. గత 20 ఏళ్లుగా ఇక్కడే ఆటో నడుపుతూ జీవిస్తూ ఉండగా అకస్మాత్తుగా అనారోగ్యం పాలయ్యాడు. దీంతో అతని 2 కాళ్లు తీసేశారు. వెంకటేశం భార్య శ్యామల ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తూ 3 బిడ్డలను, భర్తను సాదుతోంది. 2 ఏళ్లుగా భర్తకు పక్షవాతం రావడంతో కాళ్లు తీసేశారని బాధితురాలు శ్యామల తెలిపింది. కిడ్నీ సమస్య, ఊపిరితిత్తుల్లో నీరు రావడంతో నెలకు 10,000 రూపాయలు మందులకే ఖర్చవుతున్నాయని చెప్పింది. తమ కుటుంబానికి తిండి దొరకడం కష్టమైందని తెలిపింది. తన భర్తపైన దయతల్చి అధికారులు పెన్షన్ ఇప్పించాలని వేడుకుంది. పలుమార్లు ప్రజా ప్రతినిధులను కలిసినా ఫలితం లేకుండా పోయిందని చెప్పింది. షుగర్ అధికం అవడంతో అవయవాలన్నీ పాడయ్యాయని బాధితుడు వెంకటేశం అన్నారు. నరాలు పనిచేయడం లేదని చెప్పారు. అధికారులు స్పందించి పెన్షన్ అందించాలని కోరారు. మాకు 3 ఆడపిల్లలు సార్. ఈయన ఆటో నడుపు. ఇప్పుడు 2 సంవత్సరాల పక్షవాతం వచ్చి ఏళ్ళు తీసేసి సంవత్సరం అవుతుంది. కాళ్ళు తీసేసి 8 నెలలు. ఏం పని చేయగలుగుతలేడు. కిడ్నీ ఖరాబ్ అయింది, హార్ట్ ప్రాబ్లం ఉంది, ఊపిరితిత్తులలో నీరు వచ్చింది, బ్లడ్ క్లాట్ అయింది, పక్షవాతం వచ్చింది. ఇవన్నీ ప్రాబ్లాలు ఉన్నాయి. నేను అంతకుముందు బీడీలు చేస్తూ ఇప్పుడు హాస్పిటల్లో పని చేసుకుంటా 3 ఆడపిల్లలను, మా ఆయనను, ఇల్లును చూసుకుంటాను. మాకేం లేదు. ఇప్పుడు నేను పని చేయకపోతే నాకు తిండికే కష్టం. ఈయనకు పింఛన్ రావాలని, మాకేమన్నా సాయం చేయాలని ఇక్కడికి ఇప్పుడే వచ్చినాం. అంతకుముందు మున్సిపాలిటీ ఆఫీస్కి పోయినాం, కార్పొరేటర్ల దగ్గర పెట్టినాం. మొన్న బండి సంజీవత్తి సుత కలిసిన కార్పొరేటర్, నేను రేపు పొద్దున అమ్మ ఇంటికి నేను ఖచ్చితంగా పొద్దున అన్నాడు, రాలేదు. మళ్ళీ తానే ఆ ఇంటి ముంగటి డాక్టరే కలెక్టర్ అమ్మ దగ్గరికి పో, నీకు పని అవుతుంది, ఇన్ని రోజులాయే, నువ్వు నెలకు 10,000 దాకా అవుతాయి. ఆ మందు నా జీతం 10,000 వస్తుంది. అవన్నీ మందులే తీసుకుంటున్నా. ఇక వాళ్ళని సాధడానికి బాగా కష్టమవుతుంది. ఏమన్నా సాయం చేయాలి, పింఛన్ రావాలని వచ్చిన వీడికి. టైలర్ పని చేసిన, అది పని చేసి ఆటోకు ఫీల్ వచ్చిన, ఆటో నడిపిన. షుగర్ ఉన్నది, 20 సంవత్సరాల పైన. దాని గురించి మెడిసిన్ వాడక అప్పుడు మధ్యన ఉండే. ఇక వయసు పెరిగిన కొద్దీ ప్రెషర్ పెరిగి దాని పెన్షన్ కావాలని ఇప్పుడు ఏం చేయలేను కదా. ఈయన గిడిగా నడవలేకపోతే